ఆషాఢ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలి? ఈ ఇయర్లో ఏ డేట్లో వచ్చింది? ఏ టైంలో చేయాలి? ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? స్వామివారికి ఏం నైవేద్యం పెట్టాలి? ఉపవాస వ్రతం ఎలా చెయ్యాలి? ఏ నామం పలకాలి? అలాగే ఉండలేని వాళ్ళు ఏ పదార్థం తీసుకోవచ్చు, ఏ పదార్థం తీసుకోకూడదు, అలాగే తొలి ఏకాదశి యొక్క విశిష్టత వెనక ఉన్న పురాణ రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి. ఎక్కడ కూడా చిన్న క్లిప్ అనేది కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరు. తొలి ఏకాదశి స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ పరాభావన సంవత్సరం నిజజ్యేష్ఠ మాసం 2026 జూలై 24 శుక్రవారం ఉదయం 10:05 ప్రారంభమై జూలై 25 శనివారం 11:52 ముగుస్తుంది. అంటే సూర్యోదయానికి మనకి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని సాయంత్రం వరకు చేస్తాం. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూలై 25న తొలి ఏకాదశి అనేది శనివారం వచ్చిందండి. ఇలా శనివారం తొలి ఏకాదశి రావడం అనేది చాలా అంటే చాలా మంచిదన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజ్ఞని. ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి వ్రతం గురించి, అంటే ఒక తొలి ఏకాదశి కాదండి, ప్రతి ఏకాదశి అంటే నెలలో వచ్చే ఏకాదశులు ఉంటాయి కదండి, అవి చేయడం వల్ల మన జన్మ సార్థకత ఎలా జరుగుతుంది, అలాగే అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, మన పెద్దలు పురాణాల దగ్గర నుంచి ఈ వ్రతాలను ఎంతమంది చేశారు, మనం ఎలా చేయాలి ఆ రోజు అనేది చాలా క్లుప్తంగా చెప్తానండి. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా ఎక్కడ మిస్ అవ్వకండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల, షేర్ వల్ల నేను ఇంట్రెస్ట్ కలిగి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి నాకు అది సపోర్ట్ అవుతుంది అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆ రోజు ఏకాదశి రోజు మనం తెల్లవారుజామున 4 గంటలకు లేసి, ఎందుకనంటే సుప్రభాత సేవ అంటే స్వామివారికి చాలా ప్రీతికరం అండి. అందుకని మనం 4 గంటలు లేసి ఇల్లది శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి, దేవుడి గది శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలు కట్టుకుని, స్వామివారికి తులసిమాలంటే చాలా ప్రీతండి. ఆ రోజు మనం చేసే పూజలో తులసిమాల అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలి, కంపల్సరీ. ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి నివేదించవలసిన ప్రత్యేకమైన నైవేద్యం ఉందండి, అదే పేలాల పిండి. మరి పేలాల పిండిని ఈ రోజు స్వామివారికి ఎందుకు నైవేద్యంగా పెడతారు? ఈ తొలి ఏకాదశి రోజు నుండి అన్ని పండుగలు మొదలవుతాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, అలాగే దశమి నవరాత్రులు, సంక్రాంతి పండగ, అన్ని పండుగలు కూడా ఈ తొలి ఏకాదశి నుండే ప్రారంభమవుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి విశేషమైన స్థానం ఉందండి. ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని, అలాగే హరివాసం అని, పేలాల పండగ అని పిలుస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా జొన్న పేలాలతో పిండిని చేసి, అంటే జొన్న పేలాల్లో బెల్లం కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి నివేదన చేస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, అంటే విష్ణు స్వరూపులైన ఏ స్వరూపాన్నైనా సరే మనం ఆరాధించుకోవాలి. ఒక సంవత్సరంలో మొత్తంలో 24 ఏకాదశులుంటాయి. అన్ని ఏకాదశుల్లో కన్నా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని చాలా విశిష్టత ఉంది. మన పురాణాల ప్రకారం ఆ మహావిష్ణువు క్షీరసాగర శేషతల్పుడై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు అని మన పురాణాలు చెప్తున్నాయి. స్వామివారు శయనించిన రోజున కాబట్టి ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షలో మహర్షులు, అలాగే మహాత్ములు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ 4 నెలలు పాటు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి రోజున, ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామివారికి దగ్గరయ్యే పనులు చేద్దాం. కానీ ఆ రోజు అయితే గనక బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లు అది శుభ్రం చేసుకున్న తర్వాత మన దేవుడి గది అది శుభ్రం చేసుకుని, తెచ్చుకున్న పువ్వులు ఏవైతే ఉంటాయో, లేదా మనం కోసుకుని తెచ్చుకున్న పువ్వులు కానీ అవి డైరెక్ట్ గా దేవుడికి పెట్టకూడదండి. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా నేను చెప్తున్నాను. కొన్ని నీళ్లు ఇలా జల్లితే అవి
మన పురుగులు అవి పాగుతాయి కదండి, అదేదైతే ఉంటుందో ఆ దోషం పోతుందన్నమాట. అప్పుడు మాత్రమే స్వామివారికి పెట్టాలి. ఫస్ట్ ఆచమనం చేసి ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని వాటర్ తీసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అని చెప్పి వదిలిపెట్టి తర్వాత విఘ్నేశ్వరుడికి మనం ఫస్ట్ పూజ చేసుకోవాలండి. సకల విఘ్నాలకు అధిపతైన గణపతికి ప్రతి పనిలోనూ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే మనం స్వామివారికి ఫస్ట్ పూజ చేసుకోవాలి. చేసుకుని దీపం పెట్టుకుని చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి దీపం ధూపం నైవేద్యం పెట్టి హారతి అయితే ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మనం ప్రతి శనివారాలు, చాలా మంది శనివారాలు చేసే వాళ్ళు పిండి దీపాలు పెడతారు కదండి, అది చాలా అంటే చాలా మంచిదండి. ఆ రోజు కూడా మనం స్వామివారికి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకొక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రతి సోమవారం వేళ 16 సోమవారాలు వ్రతాన్ని ఆచరిస్తారు కదండి. ఈ 4 నెలలు ఏదైతే ఉంటుందో, స్వామివారు నిద్రించే 4 నెలలు ఏదైతే ఉంటుందో, ఈ 4 నెలలు కూడా ప్రతి సోమవారం వేళ కూడా 16 సోమవారాల వ్రతాల్ని ఆచరిస్తూ ఉంటారండి. ఈ 4 నెలల పాటు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం వేళ ఈ వ్రతాన్ని మొదలుపెట్టి సోమవారాలు కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాటికి 16 సోమవారాలు వ్రతం పూర్తి చేస్తూ ఉంటారండి. మధ్యలో ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఆటంకాలు వస్తే మళ్ళీ మామూలుగా అది కౌంట్ అవుతాయండి. ఆ ఒక్క వారం మానేసి మళ్ళీ మనం మామూలుగా చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఈ 16 సోమవారాలు వ్రతం చేయడం వల్ల ఆ శివాగ్ని కూడా మనకి పూర్తిగా కలుగుతుంది. ఎలాంటి కష్టాన్నైనా సరే ఆ శివుడు మనల్ని గట్టెక్కిస్తాడు. ఎందుకు ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాను అంటే గనక, విష్ణువు శివుడు వేరు వేరు కాదండి. శివుడు హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఇద్దరు కూడా ఉంటారనమాట. అందుకని స్వామివారు 4 నెలలు శయనించే ఈ 4 నెలలు కూడా శివుణ్ణి పూజించడం వల్ల ఆ విష్ణుమూర్తి మురిసిపోతూ ఉంటాడంటండి. అలాగే మనకి కూడా ఎంతో అంటే ఎంతో మంచి జరుగుతుందటండి. ఇది మన పెద్దల దగ్గర నుంచి కూడా వస్తున్న ఆచారం అనమాట అండి. అలాగే ఉపవాసం ఎలా చేయాలి అంటే గనక, అసలు ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక అండి, భగవన్ చింతనలో గడపడం అండి. భగవంతుడికి దగ్గరగా అవడం అనమాట. మనస వాచ కర్మణ భగవంతుడికి ఆరాధన చేయడం, అలాగే భగవన్ నామస్మరణ పలకడం, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం, గోవింద నామాలు చదువుకోవడం, అలాగే మన స్వామివారికి వజ్రకవచం చదువుకోవడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, లేదంటే కనుక గోవింద నామాలు కానీ, ఏ మాట మాట్లాడినా సరే, మీకు విష్ణుమూర్తి ఇష్టం అనుకోండి గోవింద చెప్పండి, లేదా శివుడు ఇష్టం అనుకోండి శివ చెప్పండి. అంటే ప్రతి మాటలోనూ కూడా గోవింద గోవింద గోవింద, లేదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ఇలా నామస్మరణలో ఉండడం అనేది భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనమాట అండి. ఇది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప తినకుండా కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉండమని ఏ పురాణాలు చెప్పలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా ఓపికలు ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి బీపీ అనో షుగర్ అనో సమ్ ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అని ఇప్పుడు స్టామినా కూడా ఎవరికి ఉండట్లేదు. కాబట్టి ప్రతి నెలలోని వచ్చే మన ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత పాలు కానీ పళ్ళు కానీ అలాగే ఏ పదార్థాలు తినొచ్చు అనేది కూడా నేను వీడియో ఎండింగ్ లో చెప్తానండి. అలా మన 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 ఆత్మ ఏదైతే ఉంటుందో దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం అల్పాహారం తీసుకోవచ్చండి. పూర్వం నుంచి కూడా పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత 12 గంటల వరకు ఉపవాసం ఉండి ఆ 12 గంటల తర్వాత పూజ చేసుకుని సత్యనారాయణ ప్రసాదం చేసుకుని తినేవారని మా అమ్మగారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు ఏం ముట్టుకునేవారు కాదు. ఆకు దగ్గర ఏదో కూర్చుని తింటారో అదే తిని మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ఉపవాసం ఉండి, ఈవినింగ్ తర్వాత మళ్ళీ నక్షత్ర దర్శనం అయిన తర్వాత స్వామివారికి పూజ చేసుకుని అప్పుడు ఏదన్నా మళ్ళీ కాఫీ టీ తాగేవారు. మళ్ళీ పొద్దున్న వరకు రాత్రి జాగారం చేసి పొద్దున్న ద్వాదశి వస్తుంది కదండి, ద్వాదశి రాగానే స్వయం పాకం బ్రాహ్మిన్స్ కి ఇచ్చుకుని వెంటనే ఏం చేసేవారంటే అప్పుడు భోజనం తినేవారండి. ఇది ఏకాదశి యొక్క ఉపవాసం నియమాలండి. తొలి ఏకాదశి విశిష్టత. ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉంటే మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది అని చెప్తారు. వ్రతం ఆచరించే వాళ్ళు మాంసం, అలాగే గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినువులు,
వండిన పదార్థాలు తీసుకోకూడదండి. మన పెద్దలు చెప్తున్నారు, ఋతువు ప్రారంభంలో సరిపడ ఆహారాన్ని భుజించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది ఈ పండగ యొక్క ఉద్దేశం. ఏకాదశి రోజు వ్రతం ఆచరించే వాళ్ళు ఈ ధాన్యాలను ఎందుకు స్వీకరించకూడదు అంటే గనక పాపపురుషుడు ఉంటాడండి. అందుకనే ఈ ధాన్యాలు నేను ఏవైతే చెప్పానో ఈ రైస్ అనేది ప్రతి ఏకాదశి రోజు కూడా అన్నం తినకూడదండి. అన్నం తినడం వల్ల ఈ పాపపురుషుడు అనేవాడు ఈ ధాన్యాల్లోని ఈ అన్నంలోని ఉంటాడనమాట. దానికి రీప్లేస్మెంట్ గా మనం పాలు, పళ్ళు, సగ్గుబియ్యంతో చేసిన ప్రసాదం, అలాగే మనం సత్యనారాయణమూర్తి ప్రసాదం చేసుకోవడానికి బొంబాయి రవ్వ వాడతాం కదండి, కరాచీ నూక అంటారు కదా, అది కానీ దాంతో ఏదన్నా చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినాలన్నమాట. అంతే తప్ప ఈ ధాన్యాలు తినడం వల్ల పాపపురుషుడు అనేవాడు అందులో ఉంటాడు. కాబట్టి మన పెద్దల దగ్గర నుంచి కూడా అవి అనేవి తినట్లేదండి. ఇది మన ఏకాదశి రోజు తినకూడని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు పెడతారండి. అవే ఎందుకు పెడతారనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. పేలాల పిండి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గనక స్వామివారికి అదే ఎందుకు నివేదన చేస్తారు అంటే గనక ఈ పేలాల పిండి అనేది జొన్న పేలాలతో చేస్తారండి. అంటే బెల్లం, జొన్న పేలాలు కలిపి పౌడర్లా చేసి ప్రసాదంగా అది పెడతారండి. ఈ వర్షాకాలం అనేది మనకి ఇప్పుడే మొదలవుతుంది, శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలాగే పేలాల పిండి తినడం వల్ల ఉష్ణోగ్రత పెరగడం వలన జలుబు, దగ్గు, అలాగే కొన్ని సీజనల్ గా వచ్చే వ్యాధులు మనకి చేరకుండా ఉండాలి అంటే గనక స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం ఇవి ప్రసాదంగా పెట్టి పేలాల పిండి కూడా పెట్టి అదే మనం నైవేద్యంగా తీసుకునేవారు పూర్వం నుంచి. ఇప్పుడైతే అనేక రకమైన ప్రసాదాలు పెడుతున్నారండి. ఇప్పుడైతే గనక అసలు అప్పట్లో అయితే గనక ఇవే ప్రసాదంగా పెట్టేవారు. నేను ఇంత ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే గనక మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైన్స్ అనేది అప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు కనిపెట్టింది ఒక ముఖ్య ఉద్దేశం ఇదనమాట అండి. ఏకాదశి రోజు చేయకూడని పని ఇంకొకటి ఉందండి. తులసి మొక్కకు నీరు పొయ్యకూడదండి. తులసి మొక్కకు నీరు ఎందుకు పొయ్యకూడదు అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం లక్ష్మీదేవి ఆ రోజున ఉపవాసం ఉంటారు. ఏకాదశి రోజు తులసికి నీరు పోయడం వలన ఆమె ఉపవాస భంగం కలుగుతుంది. దీనిని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే లక్ష్మి ఎండిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఆ ఒక్కరోజు మాత్రం తులసి మాతకు ఏకాదశి రోజు నీళ్ళు అనేది పోయకూడదు. మీకు తెలిస్తే ఓకే, తెలియపోతే గనక ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఏకాదశి రోజు పలకవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం అనేక సార్లు చదవండి. అలాగే పారాయణ చేయండి. పగలంతా ఉపవాసంలో ఉంటారు కాబట్టి స్వామివారి జ్ఞానంలో ఉండండి. ఎన్నిసార్లు మీరు వీలైతే అన్ని సార్లు గోవిందనామాలు పారాయణ చేయండి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఏలినాటిలో శనిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేకమైన సార్లు ఈ విష్ణు సహస్రనామం అలాగే గోవిందనామాలు పలకడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. నేను చేసేది ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అని చెప్పని నేను పూజా విధానం చెప్పలేదు, లాస్ట్ లో చెప్దామని చెప్పని. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇలా తులసిమాల వేసి అలాగే ఆచమనం చేసి మనం స్వామివారికి పువ్వులు, పళ్ళు అంటే మనం ఏమైతే ప్రసాదంగా పెట్టాలని ఇందాక చెప్పానో ఆ ప్రసాదాలు పెట్టి నేనైతే పిండి దీపాలు పెట్టుకున్నానండి. మీరు కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే మన సంకల్పం చెప్పుకోండి. మనం ఫస్ట్ పేరు, గోత్రం చదువుకోండి. మన ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో ఆ సభ్యుల పేరు చెప్పుకొని మీరు గోత్రనామం చెప్పుకొని అలాగే మీ సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి అలాగే దీపం, ధూపం, నైవేద్యం, విష్ణు సహస్రనామం చదువుకొని స్వామివారికి హారతి అయితే ఇచ్చుకొని ప్రతి ఒక్క ఏకాదశి వ్రతాన్ని కూడా నేను ఎలా అయితే చెప్పానో అలాగైతే మీరు చేసుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే గనక ఏకాదశి అంటే మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ రోజు మన ముందు రోజు దశమి రోజు నుంచే మనం మన లోపల ఒక సంకల్పం చెప్పుకొని ముందు రోజు తీసుకున్న ఆహారం దగ్గర నుంచి కూడా మనకు వ్రతం అనేది స్టార్ట్ చేసుకునేటట్టుగా ఉండాలండి. ముందు రోజు మనం తినే ఆహారం ఒకలాంటిది అయ్యి ఉండి మరుసటి రోజు చేస్తే గనక ఆ ఫలితం అనేది మనకు రాదు. కాబట్టి అలాగే తులసమ్మని ఆ రోజు నీళ్లు పోయకుండా
అమ్మవారికి కూడా దీపం ధూపం నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి. ఈ ఒక్క పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక స్వామివారికి మనం దగ్గరగా ఉండాలి, నామస్మరణలో ఉండాలి. శివుడు అలాగే విష్ణువు వేరు కాదు కాబట్టి ఈ 4 నెలల్లో మనం శివుణ్ణి పూజించడానికి 16 సోమవారాల వ్రతం చేయమని చెప్పాను. అలాగే స్వామివారి ప్రసాదాల కోసం చెప్పాను. విష్ణు సహస్రనామం యొక్క చాలా ఫలితం కోసం చెప్పాను. అలాగే అసలు ఈ పురాణంలో పద్మ పురాణంలో ఏమైతే మనం ఈ ఏకాదశి చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనే విషయం కూడా మీతో షేర్ చేశాను. అలాగే ఆ రోజు శనివారం కాబట్టి శనివారం రోజు మనం శివుణ్ణి పూజించాలి. అలాగే సోమవారం రోజు విష్ణువుని పూజించాలి. దానివల్ల విష్ణు హృదయంలో శివుడు, శివుడు హృదయంలో విష్ణువు ఉంటారు కాబట్టి ఇంకా మనకి గొప్ప ఫలితం రావడానికి ఇది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఎక్కడ కూడా మీరు అసలు మిస్ అవ్వకండి. అలాగే నేనైతే గనక జిల్లేడు పువ్వులు అలాగే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు నేను ప్రసాదంగా పాలాల పిండి సత్యనామూర్తి ప్రసాదం అలాగే కొబ్బరికాయ పువ్వులు పళ్ళు ఉండేటట్టుగా చూసుకుని శవైనైతే గనక విష్ణు మన ఈ నామాలతోటి నేను స్వామివారిని అయితే అలంకారం చేశానండి. నేను చేసే పూజా విధానం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఈ 24 మన ఏకాదశులు ఉన్నాయి కదండి ఇయర్ లో వచ్చేవి, అవన్నీ మీరు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి ఫలితాన్ని అయితే గనక మీరు పొందాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా ఈ నామస్మరణలో ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే గనక మనం ప్రతిరోజు ఒక నామాన్ని పట్టుకోవాలండి. ఆ నామాన్ని పట్టుకుని స్వామి పాదాల చెంతకు చేరాలి అంటే గనక ఓం నమ శివాయ, లేదా మీకు వేరే విష్ణుమూర్తి ఇష్టమైతే గోవిందనామాలు, అలా మీరు ఏ దేవుణ్ణి అయితే పట్టుకున్నారో ఆ నామస్మరణతో మీరు ముందుకు వెళ్ళాలి అంటే గనక శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ పూజ కన్నా ఫలితం ఎక్కువ వేధిస్తుంది అంటే గనక నామస్మరణ అండి. కూర్చున్నా లేచినా పడుకున్నా ఏం చేసినా కూడా శివ 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 గోవింద 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 నారాయణ 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 ఇలా అని చెప్పని ఎవరైతే మీరు మనకి ఏదైనా ఒక పాట వచ్చి అనుకోండి స్వామివారి దగ్గర పాడుకున్నా కూడా అది కూడా పూజే. మనం పువ్వులు కోయడానికి వెళ్ళాం అనుకోండి నారాయణ అని కోసారనుకోండి అది కూడా పూజే. అసలు మీరు కూర్చున్నా లేచినా మీరు ఏం చేసినా కూడా నామస్మరణ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇల్లు పాజిటివ్ వైబ్ తో ఉంటదండి. అలాగే ఆ రోజంతా కూడా నామస్మరణలో ఉండండి. అలాగే గోవిందనామాలు మీకు ఏమొచ్చో అది పాడుకోండి. అలాగే చూడండి, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ చరితం, తల్లియు తండ్రియు నారాయణుడే, చదువు గురువు నారాయణుడే, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ చరితం, మాధవ మధుసూదన అని మనసున తలసిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ చరితం. చూసారండి, నారాయణ అన్నా కూడా చాలటండి. అలాగే రామ కృష్ణ గోవింద శివ ఈ నామస్మరణలో కూడా పూజ అనేది దాగుంది అని మన పెద్దల దగ్గర నుంచి చెప్తున్నారండి. అందుకని మీరు ఇలా పిండి దీపాలు పెట్టుకోండి, స్వామివారికి నైవేద్యంగా మీరు ఏం చెప్పినా చేసుకోండి. అలాగే ఈ ఇయర్ అంతా కూడా అన్ని పండుగలు మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా మీరు ఏ పూజ గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే గనక నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేను ఆ పూజ గురించి చాలా వివరంగా ఒక వీడియో చేసి పెడతాను. అలాగే మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇది ఇంకా చాలా సపోర్ట్ గా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ విష్ణుమూర్తి అలాగే శివుడు ఆశీస్సులు మీ ప్రతి ఒక్క కుటుంబంలోనే ఉండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.